శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం సెంటర్ కథల నుంచి. మజ్జి గౌరమ్మ. పాపం పందిరి, కాయటం తెలీదు, పూయటం తెలీదు, చిగుళ్ళు వేసే యోగం లేదన్న చింతే లేదు. తన పాదాల దగ్గర మొలకెత్తిన పాదుని పైకి తీసుకెళ్తుంది. అల్లుకుపోయిన ఆకుల్ని తీగల్ని వాటేసుకుని పచ్చగా పలకరిస్తుంది. పువ్వులు కాయల బరువుతో ఎముకల గూడు ఊగిపోతున్నా సంతోషంగా భరిస్తుంది. పందిరిని చూసినప్పుడల్లా బెలగాం సెంటర్లో మజ్జి గౌరమ్మ గుర్తుకొస్తుంది. ఇప్పటి వాళ్ళకి తెలీదు గాని వెనకటి తరాల వాళ్లను అడగండి మజ్జి గౌరమ్మ గురించి. బోలెడన్ని కబుర్లు చెప్తారు. బెలగాం సెంటర్కి పశ్చిమంగా ఉండే అగ్రహారం చర్చి వీధుల్లో మజ్జి గౌరమ్మ గురించి తెలియని వాళ్ళు అసలు ఉండేవారే కాదు. ఎప్పుడు చూడండి మనిషి ఒంటరిగా కనిపించేది కాదు. పిల్లల కోడిలాగా బడి పిల్లల మధ్యే ఉండేది. ఆవిడ చదువుకోలేదు గాని చదువుకునే పిల్లలకి ఆ తల్లి చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. వెనక్కి తిరిగి ఇప్పుడు లెక్కలు వేస్తే గనక ఆ పిల్లల్లో చాలామందికి షష్టిపూర్తులు కూడా జరిగిపోయి ఉంటాయి. మజ్జి గౌరమ్మ అప్పుడే బట్టీలో కాల్చి తీసిన ఇటుక రంగులో సన్నగా పొడుగ్గా పొట్లకాయలాగా ఉండేది. శుభ్రంగా నూనె రాసి నున్నగా దువ్విన తల, ఓ వారగా ముడివేసిన కొప్పు, కాళ్ళకి కడియాలు, ముక్కుకి వేలాడుతూ నత్తు, నుదుటి మీద మోచేతుల మీద పచ్చబొట్లు, ఓ చేతిలో బెత్తం, మరో చేతిలో పలక పుస్తకాల దొంతర. పిల్లల్ని నడిపిస్తూ ముతకరకం బొబ్బిలి నేత చీరలో నడిచే జటాయువులాగా కనిపించేది. ఆవిడ్ని గర్ల్స్ స్కూల్ మజ్జి గౌరమ్మ అనేవారంతా. బెలగాం చర్చి వీధి చివార్న ఉంది గర్ల్స్ స్కూలు. బ్రిటిష్ దొరల కాలం నాటి బడి. దొరలు ముందు చూపుతో కేవలం ఆడపిల్లల కోసం ఆ బడిని పెట్టారంటారు. బడి పెట్టడంతో అయిపోలేదు. బెలగాంలోని ఆడపిల్లలంతా ఆ బడికి వచ్చేలాగా అప్పటి అధికారులు ఏర్పాటు చేశారట. అందులో భాగంగానే పాఠాలు చెప్పడానికి లేడీ టీచర్లని, బడికి పిల్లల్ని రప్పించేందుకు లేడీ కండక్టర్లని నియమించారని చెప్తారు. అలా చాలా కాలం క్రితం గర్ల్స్ స్కూల్లో లేడీ కండక్టర్ ఉద్యోగంలో చేరింది మజ్జి గౌరమ్మ. కొన్నాళ్లకి ఆ బడిలో అబ్బాయిల్ని కూడా చేర్చుకోవటం మొదలుపెట్టిన గర్ల్స్ స్కూల్ పేరు చాలా కాలం పాటు ఉండిపోయింది. మజ్జి గౌరమ్మ మాటకారి, సామెతల పుట్ట. పిల్లల్ని మచ్చిక చేసుకోవాలంటే మజ్జి గౌరమ్మ తర్వాతే ఎవరైనా. ఆవిడకి సామదాన భేద దండోపాయాలు 4 చేతనవును. బడికి రానంటూ మొరాయించే మొండి ఘటాల్ని ఎలా దారిలో పెట్టాలో మజ్జి గౌరమ్మకి తెలిసినట్టుగా ఏ తల్లికి తెలీదు. ఓపిగ్గా బుజ్జగించేది. ఓలమ్మే అని ఉత్తెత్తి బూరెలు తినిపించేది. దాంతో పిల్లలు మజ్జి గౌరమ్మ చుట్టూ చేరేవాళ్లు. ఆవిడ వెంట బడికి నడిచేవాళ్లు. నడి మధ్యలో ఎవరైనా మాట వినకపోయారో జడిపించడానికి పెద్ద కళ్ళు, జడిపించడానికి చింతబరికే మజ్జి గౌరమ్మ దగ్గర సిద్ధంగా ఉండేవి. మజ్జి గౌరమ్మ పిల్లల్ని లాలించే తీరు చూడాలి. అప్పుడే అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల్ని సరస్వతీదేవిలాగా చంకన చేర్చుకునేది. సాయసాయ బుగ్గలు, సందమామ బుగ్గలు, మా పాప గజ్జలు గల్లుమన్నాయి, నాయుడోళ్ల కుక్కలు భవ్వుమన్నాయి అంటూ రకరకాల పాటలు పాడుతూ మైమరిపించేది. బడి ఎగ్గొట్టే పిల్లల్ని ఇళ్లకు వెళ్లి మరీ జబ్బలు పట్టుకుని బయటికి లాగేది. బడి దొంగ, బజారు గెద్ద, ఇంటికి పెద్ద అని రాగయుక్తంగా వెక్కిరిస్తూ బడికి లాక్కొచ్చేది. బళ్ళో చిన్నవాళ్లు బట్టలు తడిపేసుకున్నా, రెండుకు వెళ్ళినా బడి నూతి చప్టా దగ్గరికి తీసుకుపోయి కన్న తల్లిలా సేవలు చేసేది. ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు పిల్లలు విసిగిస్తే ముండపాపలు అని తిట్టుకునేది. ఒక్కోసారైతే ఏటి సేద్దును, ఎందల పడిపోదును అని ఓ రకమైన ఏడుపు మొహం పెట్టేది. ఆ బడిలో చదువుకున్న పిల్లలకి మజ్జి గౌరమ్మ మాటలు ఊత పదాలుగా మారిపోయాయి. పాత విద్యార్థులు ఆవిడ ఎదురు పడినప్పుడల్లా ఏటి సేద్దును, ఎందల పడిపోదును అంటూ మజ్జి గౌరమ్మను ఆట పట్టించేవారు. మజ్జి గౌరమ్మ బడిని గుడిలాగా చూసుకునేది. ఉదయాన్నే అందరికన్నా ముందుగా బడికి వచ్చేది. మెళ్ళో పుస్తల తాడికి వేలాడదీసిన తాళం చెవితో స్కూలు వరండా తలుపు తెరిచేది. చీపురు అందుకుని
తరగతి గదులు తుడిచేది, వాకిట్లో కళ్ళాపి జల్లి మెట్ల దగ్గర ముగ్గు పెట్టేది, బడి వెనకాల నూతిలో నీళ్లు తోడి తాగడానికి కుండలో నీళ్లు పోసి వరండాలో ఉంచేది. ఇవన్నీ పూర్తి కాగానే హెడ్ మాస్టరు ఉప్మాక రామకృష్ణ గారు, మిగిలిన మాస్టర్లు, టీచరమ్మలు, పిల్లలు వచ్చేవారు. వాచి చూసుకుని మజ్జి గౌరీ అని హెడ్ మాస్టర్ కేక పెట్టగానే ఆవిడికి అర్థమైపోయేది. వరండాలో వేలాడదీసిన గంట మీద దెబ్బలు వేసి గణగణమనిపించేది. అది వినిపించగానే పిల్లలు తరగతుల వారీగా ప్రార్థన సమావేశానికి బారులు తీరేవాళ్లు. అప్పుడు మజ్జి గౌరమ్మ బెత్తం పట్టుకునేది. వరసలో నిలబడని వాళ్ళని, లేట్ కమర్స్ని అదిలించేది. ఆవిడది డేగ చూపు. రిజిస్టర్ అవసరం లేకుండా చూపులతోనే హాజరు లెక్క పెట్టేసేది. ఎంతమంది ఎగ్గొట్టారో, వాళ్ళు ఏ తరగతి వాళ్ళో, వాళ్ల పేర్లేమిటో మొత్తం వివరాలన్నీ ఆవిడ మైండ్లో రికార్డ్ అయిపోయేవి. వెంటనే చేతులూపుకుంటూ బయలుదేరేది. చర్చి వీధి, అగ్రహారం వీధులు చుట్టపెట్టేది. బడి ఎగ్గొట్టిన వాళ్ల ఇళ్లకు వెళ్లి కారణాలు ఆరా తీసేది. అంతవరకు కుంటిసాకులు చెప్పి ఇళ్లలో దాగున్న పిల్లలు గుమ్మంలో మజ్జిగౌరమ్మను చూడగానే కుక్కిన పేనుల్లాగా స్కూలు వైపు నడిచేవాళ్లు. ఆ రోజుల్లో పార్వతీపురం మొత్తం మీద పురపాలక సంఘ పాఠశాలల్లో పిల్లల హాజరులో చర్చి వీధి స్కూల్ నంబర్ 1 అని చెప్పుకునేవారు. దానికి కారణం మజ్జిగౌరమ్మే. అలా ఎన్నేళ్లు గడిచిపోయాయో, ఎంతమంది విద్యావంతులయ్యారో, వాళ్లలో ఎంతమందికి ఆ మనిషి చేసిన సేవలు గుర్తున్నాయో తెలీదు. మజ్జిగౌరమ్మకి తాను చదువుల తల్లికి సేవ చేసిన సంగతి తెలీదు. పిల్లలు ఇంటికాడ ఉండిపోకూడదు, బడికి రావాలా, చదువుకోవాలా అని మాత్రం తెలుసు. తన కళ్ల ముందు చదువుకున్న సమాజం ఎదుగుతున్న తీరు ఆమెకి తెలుసు. ఓ రోజు ఉదయాన్నే స్కూలుకి వచ్చింది మజ్జిగౌరమ్మ. వస్తూనే మెడలో పుస్తలతాడు చూసుకుంది. దానికి కట్టిన బడి తాళం చెవి కనిపించలేదు. ఎక్కడ జారిపోనాది సెప్మా అని చుట్టూ వెతికింది. ఎంతలా వెతికినా తాళం చెవి దొరకలేదు. ఎక్కడో పారేసుకున్నాను కావాలా అనుకుని మెట్లవార చీపురు అందుకుంది. వాకిలి శుభ్రం చేసి బడి వెనకవైపు వెళ్ళింది. నూతిలో నీళ్లు తోడి షెడ్డులో ఉన్న కుండ కడిగి మంచినీళ్లు నింపింది. కొంగుతో ముఖం తుడుచుకుని హెడ్ మాస్టర్ గారు వస్తే బడి తలుపులు తెరుద్దామని మెట్ల మీద చతికిలబడింది. ఆలోగా కళ్ళు బరువెక్కాయి. గోడను ఆనుకుని చిన్న కునుకు తీసింది. ఆ నిద్రలో గురక్ కూడా పెట్టింది. అలా చాలాసేపు అయింది. హెడ్ మాస్టర్ కాదు కదా, ఏ మాస్టారూ రాలేదు. పిల్లలు వస్తున్న అలికిడి లేదు. ఒంటిమీద కండచీమ పాకడంతో మజ్జిగౌరమ్మకి తెలివొచ్చింది. గబుక్కున కళ్ళు తెరిచి ఉలిక్కి పడింది. బారెడు పొద్దెక్కిపోనాది. బడి ఇప్పడానికి హెడ్ మాస్టర్ ఇంకా దిగబడినేదేటి సప్మా అనుకుంటూ కళ్ళు నులుముకుని బడి బయటికి వచ్చింది. గబగబా అడుగులు వేయబోతే ఒళ్ళు జోపింది. తమాయించుకుని మెల్లగా కాళ్ళు ఇడ్చుకుంటూ అగ్రహారం వీధిలో ఉప్మాక వారింటికి చేరుకుంది. గుమ్మంలో నిలబడి బావూ, రామకృష్ణ మాస్టారు అని గొంతెత్తి పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. బడికి టైం కానేదేటండి, ఈ పొద్దు బడి ఇప్పరా అని కేకపెట్టింది. జవాబు రాలేదు. ఏటండి, ఎవరూ మాట్లాడరు, బడికి సెలవుగానే ఇచ్చేసినారేటి? నాకు ఒక్క ముక్క చెప్పినారు కాదు, అడుతుం బడుతుం పారొచ్చేసినాను అంటూ అరుగు మీద చతికిలబడింది. లోపల వంటింట్లో రామకృష్ణ మాస్టారి భార్య రామకొండ కాఫీ చేస్తోంది. మాస్టారి దొడ్డమ్మ సూరమ్మ గారు అప్పుడే మడి కట్టుకుని వంట కోసం బియ్యం కడుగుతున్నారు. వీధిలో కేక విని ఎవరే వచ్చింది అని రామకొండను అడిగారావిడ. ఊరు ఉదయాన్నే బడితాళం ఇమ్మంటూ ఎవరొస్తారండి అంది రామకొండ. దిగబడిందా పిచ్చి మాలోకం, దీనికి పని పాట లేదు. ఒరేయ్ రామకృష్ణుడు, దాన్ని పొమ్మను అంటూ పెద్దావిడ ఎసట్లో బియ్యం పోస్తూ చెప్పింది. వేసవి సెలవులు కదా అని ఆలస్యంగా నిద్రలేచి అప్పుడే పెరట్లో నూతి చెప్టా దగ్గర పళ్ళు తోముకుంటున్న ఉప్మాక రామకృష్ణ మాస్టారికి విషయం అర్థమైంది. ఉద్యోగంలోంచి రిటైర్ అయినా దీనికి బడి మీద మమకారం చావలేదు. పిచ్చి తలకెక్కి ప్రాణాలు తీస్తోంది. రోజూ ఇదో గోల అనుకుంటూ ఆ వెర్రిది నన్ను చూసిందో బడితాళం ఇమ్మంటూ దుంప తెంచుతుంది గాని నేను ఇంట్లో లేనని చెప్పేసి దాన్ని పంపించిండి అన్నాడు హెడ్ మాస్టర్. అరుగు మీద తిష్ట వేసుకున్న మజ్జిగౌరమ్మని చూస్తే రామకొండకి జాలి వేసింది. ఓ గ్లాసు అందుకుని దాన్నిండా కాఫీ పోసింది. వీధి గుమ్మంలోకి వెళ్ళి మజ్జిగౌరమ్మ, హెడ్ మాస్టర్ ఊళ్ళో లేరు,
రాయగడ వెళ్ళారు. బడి తాళం నా దగ్గర లేదు గాని ఈ కాఫీ తాగు అంది. మజ్జి గౌరమ్మకి కాఫీ అంటే మహా ఇష్టం. 2 చేతులు ముందుకు చాపి ఆత్రంగా కాఫీ గ్లాస్ అందుకుంది. స్టీల్ గ్లాస్ చురుక్కుమంది. చీర కొంగుని అరచేతుల్లో తీసుకుని అందులో గ్లాసు ఉంచుకుని, మంచి మాటే గురవమ్మ, మరి చెప్పినారు కాదే, అయితే ఈ పొద్దు బడి ఇప్పరన్నమాట అంటూ కాఫీని మెల్లగా చప్పరిస్తూ తాగింది. ఎంత కమ్మగా ఉందమ్మా కాఫీ, నీ చెయ్యి పడితే దాన్నెక్కే వేరు, అమృతమే అంటూ ఎంతో ఇష్టంగా తాగడం పూర్తి చేసి చీర కొంగుతో మూతి తుడుచుకుంది మజ్జి గౌరమ్మ. అంతలో ఆమెకి ఏం స్ఫురించిందో, ఉండండి ఈ పొద్దు బడి ఇప్పరని పిల్లలకి చెప్పియాల అంటూ ముగ్గుబుట్టలాంటి తలని మరోసారి ముడివేసుకుంటూ అగ్రహారం వీధిలో తెలిసిన వాళ్ల ఇళ్లవైపు బెత్తం పట్టుకుని దారి తీయబోయిన మజ్జి గౌరమ్మకి తల విసిరినట్లు అనిపించింది. మరోసారి ఒళ్ళు జోపింది. ఒంట్లో ఓపిక చచ్చిపోవడంతో మనిషికి ఉడుకు మొత్తనంతో కూడిన దుఃఖం వచ్చింది. ఏటి సేద్దును, ఎందలు పడిపోదును అంటూ తల పట్టుకుని రెక్కలు తెగిన జటాయువులా చతికిల పడింది మజ్జి గౌరమ్మ. కథ సమాప్తం.